కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపైన సర్కార్ ఫోకస్ పెట్టిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను విజిట్ చేస్తారన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని, వారి హయాంలోనే కూలిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శాఖ అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజెస్ల రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో, మొత్తం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఏమేమి ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేయాలి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 20 తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజెస్ పరిశీలన చేయడానికి సైట్కి రానున్నారు. మరి నిన్న మీటింగ్ ఫాలో అప్గా ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారిని నేను మరి డిస్కస్ చేయడానికి ఇప్పుడు తెలంగాణ భవన్కి ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చి మాతో చర్చించారు. మరి ఈ చర్చల్లో నాతో సహా మరి శ్రీనివాస్ గుప్తా గారు, చీఫ్ ఇంజనీర్ రామగుండం, కర్నల్ పరీక్షిత్ మేరా గారు, ఇండియన్ ఆర్మీలో ఒక ఫేమస్ ఇంజనీర్, అదేవిధంగా ఈ రిహాబిలిటేషన్ డిజైన్ చేయడానికి ఆఫ్రీ అనే ప్రపంచ ప్రసిద్ధి ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీ వాళ్ళు ఐఐటి ముంబైతో జాయింట్ వెంచర్లో దీని యొక్క ఈ బ్యారేజెస్ యొక్క రిపేర్స్, రిహాబిలిటేషన్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విషయంలో నిన్న ఈరోజు చర్చలు జరిపినాం. మరి పూర్తిగా ఆ 3 బ్యారేజెస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఆ సాయిల్ టెస్టింగ్ కానీ, మరి ఏ విధంగా డిజైన్ చేయాలనో రిహాబిలిటేషను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ మేరకే మేము ముందుకు పోతున్నాము.